ఊరిలోనే ఒక మంచి మెకానిక్ ఉన్నాడు. ఆ మెకానిక్ దగ్గర ఒక కుర్రవాడు 10th పాస్ అయినట్టునే, సో తన చదువులు అది మనకి దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అని, ఈ చేతి పని నేర్చుకుంటే మనకి లైఫ్లో ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళ డాడీ ఆ మెకానిక్ దగ్గర జాయిన్ చేస్తాడు. చాలా మంచి వ్యక్తి. ఆ ఊర్లో తను ఎప్పుడు కనిపించినా మెకానిక్లా చూడరు, తనకి రెస్పెక్ట్ చేస్తారు, తనకు నమస్కారం పెడతారు అందరూ. అంత మంచి వ్యక్తి. తను మెకానిజం నేర్చుకుంటాడు, చాలా మంచి లైఫ్ తను బిల్డ్ చేసుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడతాడని ఒక తండ్రి ఒక కొడుకుని జాయిన్ చేస్తాడు. జాయిన్ చేస్తే అతను పని నేర్పుతూ ఉంటాడు. సో మనందరూ అనుకుంటాం, అట్ ద సేమ్ టైం పని నేర్చుకునే కురవాడు కూడా అనుకుంటాడు ఏమని, సో అతను నాకు చాలా మంచిగా వర్క్ నేర్పిస్తున్నాడు, సో నాకు లైఫ్లో నాకు చాలా ఉపయోగపడుతుంది. అంత మంచి ఉన్నతమైన ఆలోచనలు అభిప్రాయాలు ఉన్న వ్యక్తి కూడా తను ఏం చేస్తాడంటే, తను జాయిన్ అయిన కుర్రాడికి ఇమీడియట్గా పని నేర్పాడు. ఇమీడియట్గా తనకు వచ్చిన పనంతా తను నేర్పాడు. ఎందుకంటే పనంతా తను నేర్పేస్తే తనకి ఉన్న వ్యత్యాసం తెలియదు. వాళ్ళ బాస్ చేసిన కుర్రోడు చేసిన ఒకటేరా, కుర్రోడు చేస్తే 200 తీసుకుంటాడు, బాస్ చేస్తే 500 తీసుకుంటాడు, కుర్రోడే బెటర్ కదా మనకి 300 తగ్గుతుంది అనుకుంటారేమోనని. తనకు తెలిసిన పనంతా 100% చెప్పడు. ఏదైనా ఒక ఇంజిన్ బాగు చేసినప్పుడు మెయిన్ ఒక పార్ట్ని రిపేర్ చేసే సమయంలో తను ఏం చేస్తాడంటే, నాన్న చాలాసేపటి నుంచి నువ్వు అలాగే ఉండిపోయావు కదా, నీకు హెడేక్గా ఉందా, పోలో ఒక పని చేయనా, నా జేబులో 10 రూపాయలు తీసుకుని వెళ్ళి టీ తీసిరా, ఇద్దరం తాగుదాం, నాకు కొంచెం హెడేక్గా ఉందంట. అప్పుడు ఆ పని చేసే కురవాడు ఏమనుకుంటాడంటే, అబ్బా మా గురువుగారు ఎంత మంచివారు, సో నేను పొద్దున్నుంచి పని చేస్తున్నానని నాకు తన డబ్బులు ఇచ్చి టీ ఏదైనా తెచ్చుకోమని తను నాకు చెప్తున్నాడు, చాలా మంచివాడు అని తను అనుకుంటాడు. ఆ పని నేర్పే గురువు ఉద్దేశం ఏంటో చెప్పనా, కూడా నేర్పేస్తే ఇది కూడా వాడు నేర్చేసుకుంటే ఇంకా వాడికి నాకు తేడా ఏముంది. నేను నా పని నేర్చుకోవడానికి నాకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టైం పట్టింది, వీడు వచ్చి 3 నెలల్లోనే పని అంతా నేర్చేసుకుంటాడా, నేర్పించాలా నేను అని తను అనుకుంటాడు. సో కాబట్టి మనకి అవకాశం వస్తుంది, 100% నువ్వు నేర్చుకోవడానికో నువ్వు పూర్తి చేయడానికో అవకాశం రాదు. నువ్వు వచ్చిన 2-3 అవకాశాలు కలిపి నువ్వు అనుకున్న గోలు సాధించడానికి ట్రై చేయాలి, నువ్వు అనుకున్న పని నేర్చుకోవడానికి ట్రై చేయాలి.